నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సెక్రటరియట్లో జరిగే ఈ సమావేశంలో మంత్రులు హాజరు కానున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, పెండింగ్ ప్రాజెక్టులతో పాటు ఇంకా పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అవ్వతాతలకు ప్రతి నెల ఇచ్చే పింఛన్ పరిమితిని 3,000 రూపాయల వరకు పెంపుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు లైవ్ ద్వారా. సతీష్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇది ఒక చాలా కీలకమైనటువంటి కేబినెట్ భేటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే జనవరిలో ఆ కీలకమైనటువంటి కొన్ని పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించి దానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలుపుతుంది. ప్రధానంగా జనవరి 1వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుకని 3,000 రూపాయలకు పెంచుతూ కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం 2,750 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ జనవరి 1వ తేదీ నుండి 3,000 రూపాయలు ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65 లక్షలు సుమారుగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఇది ఒక శుభవార్తగానే మనం చెప్పొచ్చు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఎక్కువ మొత్తంలో సామాజిక పెన్షన్ అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేదు. ఇప్పుడు దాన్ని 3,000 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు మేనిఫెస్టోలో కూడా చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో పెన్షన్ని 3,000 వరకు పెంచుతూ పోతామన్న అంశాన్ని చెప్తున్నారు. సో ఖచ్చితంగా రాబోయేటువంటి వచ్చే ఏప్రిల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో జనవరి 1వ తేదీ నాటికే ప్రజలకు ఇచ్చినటువంటి మాటని చెప్పిన ఆ మాట ప్రకారం కూడా 3,000 వరకు పెంచుతున్నటువంటి నిర్ణయానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా గతంలో ఎప్పుడూ లేనంత సంఖ్య 65 లక్షల మంది శాచ్యురేషన్ పద్ధతిలో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో దాదాపుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2,750 రూపాయల పెన్షన్ కూడా అత్యధిక మందికి భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రంలో లేని విధంగా అందిస్తుంది. ఇప్పుడు 3,000 రూపాయల పెన్షన్ని అందించబోతున్న పరిస్థితుంది. సో దీనికి సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా వచ్చే నెలలోనే ఆసరాకి సంబంధించి ఏదైతే డ్వాక్రా మహిళలకి గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల సందర్భంలో కానీ చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకు 4 విడతల్లో వైఎస్ఆర్ ఆసరాకి సంబంధించి ఏదైతే డ్వాక్రా రుణమాఫీ ఉందో 4 విడతల్లో చెల్లిస్తామని చెప్పారు. సో ఆ మాట ప్రకారం ఇప్పటికే 3 విడతలు చెల్లించారు. 4వ విడతకు సంబంధించినటువంటి ఆమోదం కూడా ఈరోజు చర్చించి కేబినెట్లో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అది కూడా జనవరి నెలలో ఈ పథకాన్ని కూడా ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 78 లక్షల మందికి పైగా డ్వాక్రా మహిళలు ఉన్నారు. వీళ్ళకి ఇప్పటికే 0 వడ్డీని పకడ్బందీగా అమలు చేస్తుంది, అత్యధికంగా లోన్స్ అందిస్తుంది. అంతేకాకుండా రికవరీ కూడా అత్యధికంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో వీళ్ళకి ఆర్థికంగా ఉపాధి కల్పించేందుకు చేయూతనిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకాన్ని అమలు చేస్తుంది. దానికి ఈరోజు కేబినెట్లో ఆమోదం. మరొకటి కొత్తగా రేషన్ కార్డ్స్ ఏవైతే ప్రతి 6 నెలలకు కూడా కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయడం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విధానంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో జనవరిలో ఇచ్చేటువంటి రేషన్ కార్డ్స్కి సంబంధించి రేషన్ కార్డు మంజూరుకి సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపేటువంటి అవకాశం. దీంతో పాటుగా అన్నిటికంటే కీలకమైంది 25 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీ పరిధిని పెంచుతూ ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకునేటువంటి అవసరం ఉంది. ఈ నెల 18న ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ ఒక్క పేదవాడికి కూడా లేనటువంటి ఆరోగ్య భద్రత 25 లక్షల వరకు ఉన్నటువంటి ఆ పరిధిని ఈరోజు పెంచేలా కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు పలు సంస్థలకి భూ కేటాయింపులు, పరిశ్రమలకు సంబంధించినటువంటి రాయితీలపైన ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కార్తీక్. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.